మైక్ పెట్టుకోకపోతే ఇట్లా వస్తుంది సౌండ్, మైక్ పెట్టుకుంటే ఇట్లా వస్తుంది. అర్థమైందా? సో అదే డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మేము రెడీ అయి మొత్తం స్నానం చేసుకుని, తల స్నానం, హెడ్ బాత్ చేసుకున్నా. ఇప్పుడు మేము పొద్దున అయిపోయింది టైం, పొద్దున ఈ మధ్యాహ్నం అయిపోయింది, 12 అయిపోయింది, 12:30 అట్లా. ఇప్పుడు మంచిగా స్నానం చేసుకున్నాము. ఇప్పుడు కింద వెళ్ళి అన్నం తిన్నాం, లంచ్ చేసి ఇప్పుడు షాపింగ్ అన్నా కదా, అదే రేపు ప్రోగ్రామ్ ఉంది, అది మీకు రేపు చెప్తాలే. సో ఫస్ట్ అయితే కిందకి లంచ్ చేద్దాం. రొయ్యలు ఇంకా చికెన్ కర్రీ ఉంది, అందుకని తిందాం మంచిగా. ఓకే, రొయ్యలు చికెన్ కర్రీ. మనమైతే కార్లో ఉన్నాం, ఇప్పుడు పెద్దాపురంకి వచ్చేసినాం ఆల్రెడీ. చూడండి. సో గైస్ మనమైతే కూడా వచ్చేసాము కొనడానికి కిరాణా స్టఫ్. సో అందరు వెనకాల కార్ పార్క్ చేస్తారు. ఇది ఒక ప్లేస్ అనమాట, నాకు కూడా తెలీదు. కిరాణా షాప్, ఒక ఇల్లు లోపల కిరాణా షాప్ ఉంది. సో గైస్ ఇప్పుడైతే ఒక చోట అయిపోయింది, మేము ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడికో తెలియదు నాకు, ఇట్లా ఇక్కడ ఉన్నాం. ఇట్లా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు, వెళ్ళి కొన్ని ఇప్పుడు వస్తాం. ఇట్లుంటుంది ఇక్కడ, మొత్తం ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో చార్మినార్ ఎట్లా, ఇండియా అంటారా, తెలంగాణలో చార్మినార్ ఎట్లా, అట్లా ఇక్కడ ఆంధ్రాలో ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వెజిటేబుల్ షాపింగ్కి వచ్చినాము. చూపిస్తే ఎవరైనా అంతా మా వెనకాలకి వచ్చి పర్మిషన్ తీసుకుని వెనకాలకి వచ్చినాం. ఇక్కడ మనకు కడుతున్నారు మన మూట. అంకుల్ హాయ్ చెప్పండి, హాయ్ అనండి. ఏదో తేడాగా ఉందేంటి? ఏందో అన్నీ నాకు తెలియవు, చెప్తున్నా అంతే, చూపిస్తున్నా మీకు. ఇదంతా మార్కెటే, అటు సైడ్ ఫిష్ అనమాట, ఉల్లిపాయలు పెట్టారు. సో ఇక నేను కొన్ని సినిమాటిక్స్ పెడుతున్నా, చూసి ఎంజాయ్ చేయండి. స్మూదీ హైదరాబాద్లో దొరుకుతాయి కదా అబ్బాయి. మనం ఆటోలో ఎక్కేసాము, చూడండి ఇలా పట్టుకున్నాము. చూడండి లోపలికి ఎక్కేసింది, ఇప్పుడు దిగిపోయింది, అబ్బాయిలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. అసలు బ్లాగ్ చేయడానికి టైమే దొరకట్లే. సో ఇప్పుడైతే అందరు పిల్లలు ఉన్నారు కింద, లంచ్ చేయడానికి వెళ్తున్నాం. టైం మొత్తం ఎంత అయిందో నాకు టైం అసలు ఏమవుతుందో కూడా తెలుస్తలే. ఇప్పుడే ఇట్లా పైకి వచ్చి ఇట్లా తీసుకున్నా ఫోను, మళ్ళీ పిలుస్తున్నారు కిందకి. సో ఇక్కడ రైస్ కర్రీ, అక్కడ కూర్చున్నారు. ఇక్కడేమో ట్రీ పెడుతున్నారు, వీళ్ళు సుత్తి వేసుకుంటారు. అందరు రెడీ ఉన్నారు. దీనికి మేము చికెన్ తినప్పుడు దీనికి చికెన్ పెట్టకపోతే ఇంకా తినదు అన్నం వేపు పెట్టిన. సో ఇప్పుడైతే చర్చ్లోకి వెళ్దాం. వాళ్ళు అన్ని గార్లాండ్స్ ప్రిపేర్ చేస్తున్నారు, చూడండి చూడండి ఇది అంతా అక్కడ ఉన్నారు, గార్లాండ్స్ ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ. ఆల్రెడీ అక్కడ కొన్నాయని. మధ్యలో ఈ చెట్టు బనానా ట్రీ పడిపోయింది, దాని స్ట్రెంత్ లూజ్ అయ్యి పడిపోయింది. దానికి బాగానే పెంచారు ఇది అందరు. అసలు చెప్పాలంటే ఇదంతా కూడా ఇది ఉండేది, మళ్ళీ డాడీ మట్టి వేయించాడు. కానీ నేను మైక్ పెట్టుకోకుండా వస్తున్నా, అందుకే వాయిస్ కొంచెం తేడా రావచ్చు. పడిపోయింది. సో గైస్ గుడ్ మార్నింగ్. నాకైతే ఎనర్జీ మొత్తం పోయింది, నిన్న మొత్తం చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. ఇదైతే 28th. సో ఇప్పుడైతే మొత్తం డాడీ వాళ్ళు అంతే బయటికి వెళ్ళారు, ఏదో మీటింగ్ ఉంటే డాడీ వాళ్ళు బయటికి వెళ్ళారు. నేను మా అక్క ఇంకా నాన్నమ్మ వాళ్ళు ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో. అంటే నార్మల్ అందరూ ఉంటారు ఎప్పుడు. ఈ ఇంట్లో అయితే ఎప్పుడొకప్పుడు ఎవరన్నా ఉంటారు, అంటే పైన అయితే పైన అనమాట, పైన ఎవరు ఉండరు, ఓన్లీ మేమే ఉంటాం. నేను నలుగురం, పైన ఎక్కువ ఎవరు వాడరు, ఎవరిని వస్తే తప్ప, అంటే మేమే వస్తాం, ఇంకా రారు.
వస్తే మా బాబాయ్ వాళ్ళు వచ్చినప్పుడు అంతే మేమే ఉంటాం, ఇంకెవ్వరు రారు. కింద అయితే చర్చ్ దగ్గర కింద కూడా ఇంకో ఇల్లు ఉంది, అంటే ఇది పైన ఫ్లోర్, కింద ఇంకో ఇల్లు ఉందన్నమాట. అక్కడ కింద నాన్నమ్మ తాతగారు ఉంటారు. సో వాళ్ళు పైకి ఎప్పుడు రారు. ఇక టీవీ ఉంది, టీవీ చూడడానికి కూడా రారు వాళ్ళు. సో అది కిందనే ఉంటారు కింద, అందుకే వాళ్ళ కోసం సపరేట్ టీవీ పెట్టించామన్నమాట. సో ఇప్పుడైతే ఈ స్టేజ్ అన్ని చైర్స్ అన్నీ తెచ్చారు, చూపిస్తా. స్టేజ్ అన్నీ వేసి 3 దాకా సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేసేస్తా అన్నారు, చూడండి. సో వాళ్ళు ఏదో తేడానికి వెళ్తున్నారు బయట. సో ఇది మా గ్రౌండ్ అనమాట. ఇది మొన్ననే కట్టించాము, ఇది రీసెంట్గానే అయింది అది. సో పక్కన ఇది ల్యాండ్, ఇక లాస్ట్ టైం చెట్లు ఉండేటి కట్ చేసేసారు, మళ్ళీ అప్పుడే పెరిగిపోయినాయి ఇవి మా చెట్లు అనమాట. అసలు ఇట్లాంటివి ఎన్నో 1 2 3 4 అసలు ఇక్కడ ఉండాలి, అసలు అక్కడ 5 6 7 ఉండాలి, అన్నీ తీపిచ్చేసారు. ఇప్పుడు ఇవే మిగిలినాయి. సో గైస్ టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఇప్పుడైతే లోపల కరెంట్ మీరు లైట్లు ఆన్ చేయలే. యా, సో ఇప్పుడైతే బయట చూపిస్తాం. మొత్తం అంతా చైర్స్ అన్నీ వేసారు, చూడండి. లైటింగ్ ఫినిష్డ్, ఫ్లెక్సీ అతికిచ్చేసినాము, ఇంకా చైర్స్ పెట్టేసారు. అక్కడ ఇంకా వండుతున్నారు అనమాట. సో ఆంధ్రాలో ఇట్లుంటుంది మా సెలబ్రేషన్. సో మేమైతే ఇప్పుడు రెడీ అవుతున్నాం, స్నానం చేసుకుని వెళ్ళి వచ్చి రెడీ అయిపోయి అప్పుడు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. నేనైతే ఇప్పుడే స్నానం చేసుకున్నాను అనమాట. సో నా డ్రెస్ చూపిస్తాను కదా, చూడండి. ఇది కొనుక్కున్నాను అనమాట నేను, ఇది క్రిస్మస్కి అనమాట. న్యూ ఇయర్కి వేరేది ఉంది. సో ప్యాంట్ అయితే తీసుకున్నా. ప్యాంట్ కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో తెలియదు, అంటే దీనికి కలర్ కాంబినేషన్ బాగానే ఉంది కానీ కొంచెం లూజ్ ఉంది. ఇది సైజ్ ఎంత, ఇది సైజ్ 36, ఇది నాది 28 ఎంత ఉంటుంది. ఇదైతే కరెక్ట్గానే ఫిట్ అయిపోయింది, ఇది ఒక్కటే చూడాలి. సో నేనైతే ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ తీస్తా. సో ఇదనమాట నా డ్రెస్. సో నాకు అక్కడ మాట్లాడడానికి టైం కుదరలేదు. సో ప్రోగ్రామ్ ఎట్లా జరిగిందో మీరు చూడండి. సో గైస్ మన ప్రోగ్రామ్ అంతా అయిపోయింది.